అంటే ఒక దశలో మీ కులం ఏంటి అని ప్రశ్నించే స్టేజ్లో బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇలాంటి టైంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అది స్టాండ్ కాదు, కానీ బీజేపీ ఎప్పుడైనా యూటర్న్ పాలిటిక్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, అంటే ఫ్రస్ట్రేషన్, ఒక కోపం లాంటిది. ఒకసారి మీరు సడన్గా ఇప్పుడు ఇది బీసీ కులగన కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఒక ఎక్స్రే కావాలి, ఎవరు ఎంత ఉన్నారు, ఎవరికి ఎంత అవకాశాలు వస్తున్నాయని చెప్పి మనం అడిగే ప్రయత్నం చేసిన ప్రతిసారి వాళ్ళు ఒక్కొక్కసారి అగ్రెసివ్గా వెళ్ళిపోతారు. అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఎంత దాకా పోతారంటే మన గోడలకు జై శ్రీరామ్ అనే ముద్రేసేంత వరకు పోతారు. సో ఇక్కడ విషయం ఒకటే సార్, క్లియర్ కట్గా గమనించాలి. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే ఇంకా రెండు, ఏది మన మోడీ కానీ అదాని కానీ, ఈ 4 వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, ఆర్ఎస్ఎస్కి ఏమో దాని భావజాలాల వ్యాప్తి కావాలి, బీజేపీకి ఏమో అధికారం కావాలి. ఆ బీజేపీ అధికారం ద్వారా వచ్చిన ఆర్థిక దోపిడీ ఏమో ఈ కేవలం ఇద్దరికి కావాలి. ఇక్కడ ఇది అట్టడు వర్గాల వాళ్ళైన ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వీళ్ళకి రావాల్సిన అవకాశాలు ఇంకేడున్నాయి. సో సోషల్ జస్టిస్ అనే ఆ నామ్స్ కానీ ఆ పర్స్పెక్టివ్ కానీ అదంతా కేవలం ఓటు మేనే రూపంలో వాడుకున్నదే తప్ప దాన్ని ఎక్కడ రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయలేదు. సార్ ఒక మాట చెప్పదలుచుకున్నాం. సరే మీకు చిత్తశుద్ధి ఉందని అనుకుందాం. ఇప్పుడు కేంద్ర సర్వీసులో అయినా సరే హోమ్ సెక్రటరీస్ కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఎవరైనా సరే కేంద్ర సర్వీస్లో ఉన్న వాళ్ళలో కేవలం బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారు. సరే మేము అడిగేదాకా మీరు చేయొద్దు, మీరే చేయాలన్న ఆలోచన కనుక మీకు ఉంటే అక్కడ ఎందుకు వాళ్ళ సంఖ్య పెంచుతలేరు? బీసీ వాళ్ళ సంఖ్యనే 3 ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీల సంఖ్య ఇంకెంత ఉండాలి సార్? సో మళ్ళీ వాళ్ళు లాటరీ ఎంట్రీ అనే పద్ధతిని తీసుకొచ్చారు. దానివల్ల మొత్తానికి గండి కొట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ దాని భావజాలాలు దాని ఆలోచనలు వేసుకుని ఒక కుట్ర. దీనంతా మేము యూటర్న్ అంటాం. సార్ మండల్ కమిషన్ అని గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి కమండలాన్ని ఇలా చేతిలో పట్టుకొని ఎత్తు చూపే బీజేపీకి ఈ దేశ యొక్క స్థితిగతులు ఏం తెలుస్తాయి సార్? సార్ ఒకటి, ఇప్పుడు మీకు ఒక విషయం మేము ఏది వివరంగా చెప్పదలుచుకున్నాము. అయోధ్య విషయానికి వచ్చినప్పుడు పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, యాదవ్ కమ్యూనిటీ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది, బీసీల యొక్క చైతన్యం ఎక్కువ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. అదే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే బీసీ నినాదం బయటకు వచ్చి బీసీల యొక్క ఇది ఆర్థిక స్వావలంబనం కోసం, సామాజిక స్వావలంబనం కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం అవకాశాలు కావాలని చెప్పి అఖిలేష్ యాదవ్ గారు ముందుకొచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా అయోధ్య పాలిటిక్స్ని ముందు తీసుకొచ్చి అయోధ్య రామ మందిరాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బీసీలు ఎంత చైతన్యవంతమైన వాళ్ళంటే అయోధ్యలో కూడా మతాన్ని ఓడించారు. అక్కడున్న వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ అజెండా ఉందో దాన్ని గెలిపించే, మానవతాన్ని గెలిపించి వాళ్ళకి అజెండాని గెలిపించే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి బీజేపీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ కేస్ బీసీ కులగణన మీద పార్లమెంట్ వేదికగా కానీ ఇంకెక్కడ బయట కానీ ప్రశ్నించే ప్రయత్నాలు చేస్తున్న ప్రతిసారి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ కులాన్ని మేము అడుగుతాం, వాళ్ళ కులం ఏదని చెప్పి మేము ప్రశ్నించే ప్రయత్నం కనుక మేము చేయదలుచుకుంటే నెక్స్ట్ మమ్మల్ని ఏది చెప్పుతో కూడా కొట్టడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆ కంక్లూజన్ కనుక రాకపోతే ఇబ్బంది అవుతుంది. సార్ ఒకటి సార్, దేశంలో ఉన్న ఏ ఫలాలనైనా సరే అది ఎంతమందికి అందించగలుగుతున్నాం, ఎంతవరకు అది డెలివరీ అవుతుందని చెప్పి దాని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమడిగారు సార్? బీసీ కులగణన చేసి మీ చేతిలో ఒక చట్టం, ఇప్పుడు 73rd 74 అమెండ్మెంట్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ మీద చేసింది, ఈ దేశంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను డీసెంట్రలైజ్ చేయడం కోసం తీసుకొచ్చిన చట్టం. అదేవిధంగా ఇదే దేశంలో ఉన్న బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కులగణన చట్టబద్ధత ఉంది సార్, చట్టబద్ధంగా అవి చేయాల్సిందే. కానీ బీసీల కులగణనకు చట్టబద్ధత లేదు సార్. చట్టబద్ధత తీసుకురండి, పార్లమెంట్లో మీరు తీసుకురండి, మీరు ఆటోమేటిక్గా మీరు చేసిన దాన్ని రాష్ట్రాలు ఏది పాటిస్తాయి అని చెప్పి చెప్తున్నప్పుడు తీసుకోవడానికి మీకేం ప్రాబ్లం? ఇదంతా సార్ ఆర్ఎస్ఎస్ ఒకటే సార్, కొద్దిగా ఈ దేశాన్ని పూర్తిగా హిందుత్వం వైపు తీసుకొద్దామని అనుకుంటున్నారు. కానీ ఈ దేశం వైవిధ్యతతో కూడుకున్నది, కేవలం మతాల వైవిధ్యత మాత్రమే కాదు. ఆర్ఎస్ఎస్ ఆ వైవిధ్యాన్ని గుర్తించిందని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ గుర్తించింది సార్? అంటే కుల జనగణన చేయాలని ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ ప్రతిపాదన పెట్టింది కదా సార్. ఒక మాట సార్, ఇప్పుడు దేన్నైనా ఇప్పుడు సపోజ్ పొలిటికల్ యాంగిల్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్సో గుజరాత్ ఎలక్షన్సో లేకపోతే వేరే చోట ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హర్యానా ఉంది, హర్యానాలో కూడా ఒక కమ్యూనిటీ డామినేటెడ్గా ఉంటుంది బీసీ నుంచి. జమ్మూ కాశ్మీరు, గుజరాత్, మహారాష్ట్ర ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు బీజేపీ ఏదో ఒక స్టాండ్ కనుక తీసుకోకపోతే 100% ప్రజలు అక్కడ అవేర్నెస్ వేలో వచ్చేసి కాంగ్రెస్కి పట్టం కట్టే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మళ్ళీ మాకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఏదో ఒక స్టాండ్ తీసుకోవడం. ఇప్పుడు ఏది మన ఎస్సీ ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఒక స్టాండ్ అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏమన్నారు, మేము ఏదో చేస్తామని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ క్రిమినల్ తీసుకురావడం, ఇంకేదో విషయం దాన్ని కొర్రీలు పెట్టడం, ఇదంతా ఏమవుతుందంటే సార్, అదే కనుక మీరు మత ప్రాతిపదికన ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వస్తే మేము 80% హిందువుల తరపున చేస్తామని చెప్పి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సార్ 80% హిందువులో ఎక్కువ మంది ఎవరున్నారు సార్? ఓకే, ప్రేమ్ గాంధీ గారు బాగున్నారా? ప్రేమ్ గాంధీ గారు, మోడీ గారు యూటర్న్ తీసుకుంటారా? ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ గారు అనేక సభల్లో చాలా సీరియస్గా ఈ దేశ సమగ్రతను కాంగ్రెస్ విచ్ఛిన్న